కనుమ పండగ అంతే మాకు ముందుగా గుర్తొచ్చేది బజ్జన్ కొండ తీర్థం. మేమైతే అక్కడికైతే అలా స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళినాడు పోలీసులు అయితే బండి పార్క్ చేయమని అలా పార్క్ చేసి మేమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే దారిలో బుద్ధుడి విగ్రహం అయితే కనబడింది. బుద్ధుడి చుట్టూ చాలా మంది జనం అయితే పోగొడిపోయారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే జనాలు మాత్రం వేలల్లో అయితే వచ్చారు. ఈ పండగ మా ఊరే కాదు పక్క పక్క ఊర్లేండి కూడా వస్తారు. బుల్రెడ్డి అయితే ఏ కాలంలో దూరేలాడో తెలియదు కానీ నూడిల్స్ అయితే అట్టుకొని వచ్చాడు. ఆ నూడిల్స్ చూసి మనం అయితే ఆగుతామేటి, మనం కూడా వెళ్ళి ఆ నూడిల్స్ లాక్కొని తినేసాం. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఆకలి అయితే తినడానికి బోల్డెన్ పప్పలు, దాహం అయితే తాగడానికి చెరుకు రసం, చిన్నపిల్లలకి అయితే ఆడుకోవడానికి బొమ్మలు, ఆఫర్లతో ఐస్ క్రీమ్, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆడుకోవడానికి రంగుల రత్నం, ఇల్లు అందంగా కనబడడానికి ఫ్లవర్ బొకేలు, పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ గేమ్లు, ఇంకా చాలా చాలా అయితే పెట్టారు గాయస్. మీరు కూడా బజ్జన్ కొండకు వస్తే కామెంట్ బాక్స్ చెప్పండి. గాయస్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలా చూసి వెళ్ళిపోయి ఫాలో చేయండి గాయస్.